హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను వంకాయ ఇంకా బంగాళదుంప కర్రీ. టేస్టీ అండ్ ఈజీ సింపుల్ వేలో ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగానైతే ఒక పాత్ర పెట్టేసుకోండి. దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే ఒక 4 పావులు వేసేసుకోండి ఆయిల్ అయితే. అండ్ ఆనియన్ ఒక పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 వేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లోకి మీరు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని షిఫ్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి, పొడుగ్గా కట్ చేసుకోండి. అవి కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో వేసేసేయండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మంచి కలర్ రావడానికి ఒక 1 మినిట్ వదిలేసేయండి. అంతలోపు మనమైతే ఈ వంకాయ మరియు బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకుందాం. అందరికీ తెలిసిందే కదా, వంకాయ ఇంకా బంగాళదుంప వీటిని కట్ చేసుకునేటప్పుడు కల్లుప్పైన సన్నుప్పైన వేసి వాటర్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కలర్ షేడ్ అవుతాయి, మళ్ళీ బ్లాక్ వస్తాయి కదా, అట్లా రాకుండా ఉండడానికి. అండ్ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందాకే దంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది ఆనియన్స్కి మరియు చిల్లీస్కి మంచిగా పట్టే విధంగా ఒకసారి అలా కలిపేసేయండి. కలిపేసి కాసేపు వదిలేసేయండి. ఆనియన్స్ మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలాగే వదిలేసేయండి. అలాగే మనం ఈ కర్రీలో కరివేపాకును కూడా వేసుకుంటున్నాం. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకున్నా మంచిది, ఏం కాదు హెల్త్ పరంగా. అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కరివేపాకును కూడా ఖచ్చితంగా ప్రతి కర్రీలో వేసుకోవచ్చు మీరు. చూడండి, కలర్ అయితే చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపును అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగి అంతటిని మనం కలుపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా చాలా బాగా వేగిపోయినాయి, కరివేపాకు కూడా వేగిపోయింది. చూసారా, ఈ విధంగా అవ్వాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్, మనం వేసుకున్న కర్రీ లీవ్స్ ఇలా అయ్యేంత వరకు అప్పుడప్పుడు మూత పెట్టుకొని మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు మరియు బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని కూడా మంచిగా వాష్ చేసేసుకొని, ఆల్రెడీ వాష్ చేసుకున్నాం కానీ ఇప్పుడు వాటర్లోంచి అంతా తీసేసుకొని ఈ పాత్రలోకి అయితే మనం షిఫ్ట్ చేసుకోవాలి. చూసారా, ఉప్పు కొంచెం ఎక్కువ వేయడం వల్ల వంకాయలు అయితే కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా, అలానే ఉన్నాయి. ఒకసారి ఈ ఆయిల్ అంతా వాటికి అప్లై అయ్యే విధంగా మంచిగా కలుపుకోండి. ఆ విధంగా 2 to 3 టైమ్స్ మంచిగా కలుపుకొని ఆ ఆయిల్లోనే మంచిగా కాసేపు అలానే ఉడకాలన్నమాట. సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి ఒక 3 to 4 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఆయిల్లో మంచి ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయే వరకు అంతే ఉంచాలి. చూడండి, నేనైతే 2 టమాటాలను తీసుకున్నాను, వాష్ చేసుకున్నాను. అంతలోపు మీరు ఇది కలిపేసేయండి. ఇప్పుడు తీసుకున్న టమాటోలని సన్నగా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. చూడండి, నేను ఇంతవరకు వాటర్ ఏం యాడ్ చేయలేదు, సారీ. ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోయినాయి వెజిటేబుల్స్ ఇవన్నీ. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. చూసారా, ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోయి హాఫ్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి. కలిపేసుకొని అలా ఒక 2 to 3 మినిట్స్ వదిలేయండి. కారం వేసిన వెంటనే ఎప్పుడు వాటర్ వేయకూడదు, కాసేపు ఆగి వేయాలి. ఇక్కడ నేను ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసి ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. బంగాళదుంపలు ఉడకాలి కదా, అందుకని. ఆల్రెడీ ఉడికిపోయాయి 50%, ఇంకా కాస్త ఉడకాలి కాబట్టి నేను వేసేసాను.
చూడండి ఇట్లా స్పూన్‌తో చెక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తే ఖతం ఉడికిపోయినట్టే. సాఫ్ట్‌గా వచ్చేసింది కదా! ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్‌కి కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరే వేరండి. నాకైతే ఇష్టం కొత్తిమీర వేయడం. ఫైనల్లీ అయిపోయింది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కొంచెం ఆ వాటర్ దగ్గరకు వచ్చేలాగా ఒక 1 మినిట్ అలా ఉంచేసి దించేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇంతే సింపుల్ అండ్ ఈజీగా ఏం ఎక్కువ పల్లీలు, నువ్వులు ఇవన్నీ పేస్ట్‌లన్నీ చేసి వేసుకోకుండా ఇలా సింపుల్‌గా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటది. ఈ వంకాయ కర్రీని మక్క రొట్టె లేదా జొన్న రొట్టెలు నంచుకొని తినాలి. సూపర్ ఉంటది టేస్ట్ అయితే. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. ఎంతమంది వంకాయ, ఆలు లవర్సో నాకు కామెంట్‌లో చెప్పండి. వంకాయ, ఆలు అంటే ఎంతమందికి ఇష్టం? ఇంకా ఏ విధంగా ట్రై చేస్తారు? ఇంకా స్పెషల్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ నాకు మీరు కామెంట్‌లో చెప్పండి. అండ్ నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మన ఇంటి రుచులు.